విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కొవ్వూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వంలో హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నాయో ప్రజలే ఆలోచించాలని ఎమ్మెల్యే అన్నారు. కొన్ని వేల కోట్లతో అన్ని పరికరాలతో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు అండగా ఉంటారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని స్ఫూర్తితో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది. ఏకైక నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. దానికి ఇంకా మెరుగైన వైద్యం కోసం 25 లక్షలు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని నెల్లూరు జిల్లాలో 55 నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,65,481 ఫ్రీ ఆథరైజేషన్కి 633 కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, మండలంలో 297 ఫ్రీ ఆథరైజేషన్లకు గాను 12,99,00,000 ఫ్రీ అప్రూవ్ చేయించామని తెలిపారు. గత టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఉచిత ఆరోగ్యం శ్రీ కేవలం 748 హాస్పిటల్కి మాత్రమే పరిమితంగా ఉండేది. మన ప్రభుత్వం ఉచిత ఆరోగ్యశ్రీ మానవతా దృక్పథంతో 2,513 హాస్పిటల్కి పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుత్ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, మండల గౌరవ అధ్యక్షుడు కాటన్ రెడ్డి నవీన్ రెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, ఎంపీపీ భావనమ్మ, స్థానిక నాయకులు జనార్దన్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ఆరోగ్యశ్రీ అంటే మనకు గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదలు డబ్బులు లేక ఆర్థికంగా వెనుకబడి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా వస్తే చూపించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్టి పేదల పెన్నిదిగా, పేదల ప్రజల మనసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన వారసుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని 25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పిక్చర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను కూడా మీకు ఇప్పుడు అందజేస్తా ఉన్నాం. ఈ 25 లక్షలు మన రాష్ట్రంలోనే కాదు, మీరు హైదరాబాద్లో ఉన్నా, మెడ్రాస్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఈ కార్డు తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెడితే ఉచితంగా మీకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పరీక్షించి అన్నీ తీసుకుంటారు నిర్ణయాలు. ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి విస్తరించాలని, నెలకు 40,000 ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 55 నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో 2,65,481 ఫ్రీ ఆథరైజేషన్లకి మొత్తం 633 కోట్లు ఖర్చు చేశాం. ఈ 55 నెలల్లో మన మండలంలో 5,297 ఫ్రీ ఆథరైజేషన్లకి గాను 12,99,00,000 ఫ్రీ అప్రూవ్ చేయించాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు. గతంలో ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్స్కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువ నిధులు కేటాయించి అన్ని పరికరాలు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే విధంగా నిర్ణయం తీసుకొని కొన్ని వేల కోట్లు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ఖర్చు చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో వ్యాపారం చేస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ స్టాఫ్ పేదలకు అండగా ఉంటారు. అది వ్యత్యాసం. కార్పొరేట్ హాస్పిటల్స్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా లక్షలు దండుకుంటారు. ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు. మనిషి చనిపోయినా 3-4 రోజులు అక్కడే పెట్టి బ్రతికున్నట్టుగా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి 4వ రోజో 3వ రోజో ఆ చనిపోయిన బాడీని మన చేతుల్లో పెట్టి
మ్యాక్సిమం ప్రయత్నం చేశాము, మా చేతుల్లో ఏమీ లేదు. ఆ సినిమాలో కూడా వచ్చింది, ట్యాగూర్ సినిమాలో చూసే ఉంటారు మీరు. దాన్నే జరిగేవన్నీ కూడా సినిమాలో చూపించారు. ఆ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో తిప్పి పిండి చేసేస్తారు అడుగుపెట్టిన క్షణం నుంచి. ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్లో డాక్టరు, స్టాఫ్ అందరూ కూడా నిజాయితీగా, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో ప్రతి పేద కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా ఆదుకోవాలని చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక.